తెలంగాణ వాదిగా దీర్ఘకాలం నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కేఆర్ఎంబీ విషయంలో ఏం చెప్తారు? స్పష్టంగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని నిర్మాణాత్మక సూచనలు ఏం చేస్తారు? ఒక టైం ఫ్రేమ్ పెట్టి 6 నెలల్లోగా ఈ యొక్క ట్రిబ్యునల్ అవార్డు పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఈ కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ జరిగే విధంగా మీరు ఆ ట్రిబ్యునల్ మీద ఒత్తిడి తెచ్చి ఒక టైం ఫ్రేమ్ పెట్టించి దాన్ని తొందరగా మన నీటి కేటాయింపులు తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈఏసీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈసీ తెచ్చుకుంటే పంట కాలువలు తవ్వచ్చు. మొన్నటిదాకా మనకు ఏమైందంటే ఈసీ లేదని చెప్పి నికర జలాల కేటాయింపు లేదని మనకు కాలువలు తవ్వనీయలేదు. కానీ మనం అప్పుడు ఏం చేసాం, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మేము త్రాగునీటి అవసరాల కోసం నిర్మించుకుంటున్నాము, ఈసీ అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కాలువలు తవ్వుతామని చెప్పి మనం పనులు ఆగకుండా 2 టీఎంసీలకు టన్నెలు తవ్వినాం, మొత్తం రిజర్వాయర్లు కట్టినాం, 2 టీఎంసీలకు పంప్ హౌజులు కూడా కట్టి ఇలా పనులు పూర్తయినాయి. ఇలా మేమంతా పనిచేసినాం. దాదాపు 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రిజర్వాయర్లు, పంప్ హౌజులు, టన్నెళ్ళు, మోటార్లు, సబ్ స్టేషన్లు అన్నీ అయిపోయినాయి. సింపుల్గా ఇప్పుడు ఈఏసీ వచ్చింది కనుక, నీటి కేటాయింపులు జరిగినాయి కనుక ఆ ఈసీ తెచ్చుకొని కాలువలు తవ్వేస్తే ఒక ఏడాదిలోగా మహబూబ్నగర్ రంగారెడ్డికి